వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ సైన్యం ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం వెంటనే స్పందించడం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది. జయశంకర్ ఓ సదస్సులో మాట్లాడుతూ పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు ఆ దేశానికి ఉన్న 80 ఏళ్ల రాజకీయ చరిత్రను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. అక్కడ సైన్యం ప్రభావం ఎప్పుడూ ఉండేదే అని, కొన్నిసార్లు బహిరంగంగా మరికొన్నిసార్లు పరోక్షంగా పాలనలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై నేరుగా చేసిన విమర్శగా భావించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆగ్రహాన్ని కలిగించాయి. భారత విదేశాంగ మంత్రి చేసిన విమర్శలపై పాక్ స్పందించింది. జయశంకర్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవని, నిరాధారమని పేర్కొంది. సాయుధ దళాలతో సహా తమ సంస్థలు దేశ భద్రతకు బలమైన ఆధారమని, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత కోసం కట్టుబడి ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా 2025 మేలో జరిగిన సంఘటనలు తమ సైన్యం సామర్థ్యాన్ని, దేశాన్ని కాపాడే సంకల్పాన్ని చాటి చెప్పాయని పాక్ చెప్పింది. ఈ నిజాన్ని ఎవరూ దాచలేరని, భారత్ చేస్తున్న అసత్య ప్రచారం వాటిని మార్చలేదని అంటున్నారు. పాక్ విదేశాంగ శాఖ భారత్పై మరో ఆరోపణ కూడా చేసింది. తమ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను దాచేందుకు భారత నాయకత్వం పాక్ సైన్యాన్ని, సంస్థలను కించపరుస్తుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పట్ల భారత్కు నిజమైన ఆసక్తి లేదని జయశంకర్ వ్యాఖ్యలే దానికి ఉదాహరణగా పేర్కొన్నారు. మొత్తానికి ఈ మాటల యుద్ధం భారత్ పాక్ సంబంధాలలో ఉన్న పాత విభేదాలను మరొకసారి ముందుకు తెచ్చింది. రాజకీయ వ్యాఖ్యలు ఎలా అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తోంది. రెండు దేశాలు మాట్లాడుకునే అవకాశం దూరమవుతున్నప్పుడు దక్షిణాసియా భవిష్యత్ రాజకీయ వాతావరణం కూడా క్లిష్టతరమవుతోంది. సదస్సులో అడిగిన మరో ప్రశ్నకు జయశంకర్ స్పందిస్తూ ఉగ్రవాదుల్లో ఉన్నట్లే సైన్యాధిపతుల్లో కూడా మంచివాళ్లు, అంతగా మంచివారు కానివాళ్లు కూడా ఉంటారని అన్నారు. అలాగే కొత్త ఫీల్డ్ మార్షల్ చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం భారత్కు లాభమా, నష్టమా అన్న ప్రశ్నకు భారత్కు పాకిస్తాన్పై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదని, రెండు దేశాల సామర్థ్యాలు, అంతర్జాతీయ ప్రాధాన్యం చూస్తే దానిలో అంత పెద్ద సమస్యేమీ లేదని అన్నారు. పాకిస్తాన్పై దౌత్యపరంగా భారత్ బాక్స్లో చిక్కుకుపోయిందా అన్న ప్రశ్నకు పాకిస్తాన్ పరిస్థితి చూసిన తరువాత అలాంటి భావన సరైంది కాదని జయశంకర్ చెప్పారు. దేశంగా భారత్ తన సమస్యలను పరిష్కరించగలదని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో భారత్ ఇంకేమైనా చర్యలు తీసుకోవచ్చా అన్న ప్రశ్నకు భారత్ వంటి దేశాలు నిబంధనలు, ప్రమాణాలు పాటించవలసిన బాధ్యత ఉందని వివరించారు. ఏ చర్యకైనా ప్రజలకు, మీడియాకు జవాబుదారుతనంతో వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తక్షణమే ప్రతిస్పందించింది. జయశంకర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి, నిరాధారమైనవి, బాధ్యతారహితమైనవిగా పేర్కొంది. పాకిస్తాన్ స్వతంత్ర దేశమని, దాని సాయుధ దళాలు దేశ భద్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉంటాయని తెలిపింది. భారత్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని, తమ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల నుండి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ సంస్థలను కించపరిచే విధంగా భారత నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. మొత్తం మీద జయశంకర్ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను మరొకసారి బయటపెట్టాయి. పాకిస్తాన్ ప్రతిస్పందన కూడా ఈ వివాదాన్ని మరింత పదునెక్కించింది. భారత్ పాకిస్తాన్ సంబంధాలు సున్నితమైన దశలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు ఆగ్నేసియా ప్రాంత రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. సదస్సులో మరో ప్రశ్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశంలో ఉండడంపై వచ్చింది. హసీనా భారత్లో ఎంతకాలం ఉంటారన్న ప్రశ్నకు ఇది ఆమె గతేడాది ప్రత్యేక పరిస్థితుల్లో భారత్కు రావడం వల్లే జరిగిందని జయశంకర్ చెప్పారు. పరిస్థితులు హింసాత్మకంగా మారినప్పుడు ఆమెకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలా ఉందని, ఇలాంటి సమయంలో నిర్ణయం ఆమె తీసుకోవాల్సిందేనని వివరించారు. 2024 విద్యార్థి నిరసనల సందర్భంగా మానవత్వంపై నేరాలు చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కి కూడా అదే శిక్ష. అలాగే మాజీ ఐజీ అల్మామున్ కి 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. హసీనా ఈ తీర్పు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనా, ఖాన్లను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారిక విజ్ఞప్తి చేసింది. దీనిపై నిర్ణయం పరిశీలనలో ఉందని భారత్ ప్రకటించింది.
బంగ్లాదేశ్ ప్రజలు శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ వ్యాఖ్యలు, పరిణామాలు దక్షిణాసియా రాజకీయాలలో కొత్త చర్చకు దారితీశాయి. నిజానికి పాక్లో సైన్యం జోక్యం ఎక్కువే. జైశంకర్ ఆరోపణల్లో తప్పైతే లేదు. పాకిస్తాన్లో సైనిక జోక్యం అన్నది ఒక నిరంతర రాజకీయ వాస్తవం. పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుండి అక్కడ రాజకీయ వ్యవస్థలో సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం ఏర్పడిన అధికారాన్ని ఎక్కువ కాలం సైన్యమే పట్టుకునుంది. దీనివల్ల దేశంలో స్థిరమైన ప్రజాస్వామ్యం బలపడకపోవడానికి ప్రధాన కారణంగా సైనిక జోక్యాన్ని పేర్కొంటారు. పాకిస్తాన్ రాజకీయ నాయకులు తరచూ పరస్పరం విభేదాలు, అవినీతి ఆరోపణలు, అధికార పోరాటాల్లో నిమగ్నమవుతుంటారు. ఈ పరిస్థితి ఉపయోగించుకొని సైన్యం దేశ ప్రయోజనాల కోసమే ముందుకొచ్చాం అనే పేరుతో పాలనలో కీలక నిర్ణయాలను స్వాధీనం చేసుకుంటుంది. గతంలో అయూబ్ ఖాన్, యహ్వా ఖాన్, జియాఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి సైన్యాధికారులు నేరుగా ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రధాని, పార్లమెంట్ కన్నా ఆర్మీ చీఫ్ కు ఎక్కువ ప్రభావం ఉండడం పాకిస్తాన్లో సాధారణం. దేశ భద్రత పేరుతో సైన్యం ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత అన్నింటిపైన నిర్ణయ అధికారాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా భారతదేశంపై విధానాలు, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు, టెర్రరిజం అంశాలలో సైన్యమే లెక్కలు చూస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు మారినా ఆర్మీ స్థానం మాత్రం మారదు. ప్రజలు ఎన్నికల్లో ఓటు వేస్తారు, కానీ అసలు పాలన ఎవరికి ఉందన్న సందేహం తరచూ వస్తూనే ఉంటుంది. సైన్యం అధికంగా జోక్యం చేసుకోవడం వల్ల పాకిస్తాన్ రాజకీయ స్థిరత్వం దెబ్బతింది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒత్తిడి, ప్రజా అసంతృప్తి పెరుగుతోంది. ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడడంతో నాయకత్వంపై విశ్వాసం తగ్గుతోంది. ఎన్నికలు జరిగితేనే ఫలితాన్ని ఆర్మీ ఎలా తీసుకుంటుందో అనేది ముఖ్యమవుతోంది. ఈ పరిస్థితి మారాలి అంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలి. రాజకీయ నాయకులు పరస్పరం పోరాడకుండా పాలనను మెరుగుపరచాలి. దేశ భద్రత, విదేశాంగం వంటి కీలక అంశాలలో సైన్యం, ప్రభుత్వాల మధ్య స్పష్టమైన పరిమితులుండాలి. అప్పుడు మాత్రమే పాకిస్తాన్ ఓ స్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగగలదు. ఉన్నమాటంటే ఉలికెందుకు అని జైశంకర్ కామెంట్స్ కు పాక్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా భారత్ పాక్ సంబంధాలు, షేక్ హసీనా ఆశ్రయం, ప్రాంతీయ భద్రత ఇవన్నీ కలిసి మరోమారు భారత్ పాక్ వివాదాల గురించి అంతర్జాతీయ సమాజంలో చర్చకు కారణమయ్యాయి.